జేపీ న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు ఈరోజు బుద్ధ పిరమిడ్లో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ ఘనంగా ధ్యాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జ్ఞానదాతలు శ్రీమతి శివ పద్మ గారు తమ వ్యక్తిగత ధ్యాన అనుభవాలను, ఆత్మ జ్ఞాన ప్రయాణాన్ని పాల్గొన్న ధ్యానులతో హృదయపూర్వకంగా పంచుకున్నారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఆమె వివరించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అనే అంశాలను సులభంగా స్పష్టంగా వివరించారు. ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారానే సాధ్యమని, మరి ఇతర మార్గం ద్వారా సాధ్యం కాదని ఆమె తెలిపారు. ఆత్మజ్ఞానం పొందిన తరువాత మనం శరీరం కాదని, మనం ఆత్మలమని గ్రహిస్తామని చెప్పారు. ఆత్మతో జీవించడం నేర్చుకున్నప్పుడు అన్ని రకాల సమస్యలను అధిగమిస్తూ స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలమన్నారు. ధ్యానం ఈనాటి పద్ధతి కాదని, వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించారని గుర్తు చేశారు. ఆ ప్రాచీన జ్ఞానాన్ని ప్రతిజీ శ్వాస మీద ధ్యాస అనే సులభమైన మార్గంగా ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. ఆయన అందించిన జ్ఞానం వల్లే ఈరోజు ఎంతో మంది ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. భావన శక్తి గురించి మాట్లాడుతూ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలో జరుగుతుందని చెప్పారు. మంచి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలు, చెడు ఆలోచనలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ధ్యానంలోకి రాకముందు మరియు ధ్యానం ప్రారంభించిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులు, కుటుంబ సంబంధాల్లో వచ్చిన సానుకూల మార్పులను కూడా వివరించారు. ప్రతి జీవి తన అనుభవం కోసం ఈ లోకంలో జన్మిస్తుంది అని పేర్కొన్నారు. తన సొంత ఊరిలో ఇంటి పైభాగంలో పిరమిడ్ నిర్మించి ప్రతిరోజు ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రోజుకు 2 నుండి 3 గంటల పాటు జూమ్ ద్వారా కూడా ధ్యాన క్లాసులు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మొత్తం కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, ధ్యాన స్ఫూర్తితో సాగింది. పాల్గొన్న వారందరూ ఈ ధ్యాన సందేశంతో ప్రేరణ పొందారు.
అది నేను తెచ్చుకున్న ప్రారంభ కర్మల్ని పోగొట్టుకునేదానికి ఆ రూపంలో తెచ్చుకున్నానని ఇప్పుడు అర్థమవుతుంది. 20 ఏళ్ళు ఆ భక్తి యోగం ద్వారా ప్రారంభ కర్మల్ని పోగొట్టుకున్నాను. స్కిప్ చేయాల్సిన చాలా వరకు. ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి వచ్చాను. 20 సంవత్సరాలు దాటిన తర్వాత 2021లో ధ్యానం నాకు పరిచయం అయింది. ఆ ధ్యానం పరిచయం అయింది. ఎలా పరిచయం అయింది అంటే మా తోటి వాళ్ళు అమెరికాలో జాబ్ చేస్తున్నారు. ఆయన నేను చెల్లిలేదు ఆయనకి. వాళ్ళ బంధువులేమో వాళ్ళు బద్రీజీ సార్ పంపించారు. పంపిస్తే దాంట్లో రవిదాస్ గారు బుక్ అని చెప్పారు. రవిదాస్ గారు బుక్ ధ్యానం యొక్క ఆరోగ్యం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఈ ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఈ మెసేజ్ బాగా నచ్చింది. అది చదివేటప్పుడు ధ్యానం చేస్తే అక్కడ కూర్చుని చదవకుండా ధ్యానం అంటే ఏంటో తెలియదు, శాకాహారం గురించి తెలియదు, పిరమిడ్ గురించి తెలియదు, ఏం తెలియదు అనమాట. ఆ బుక్ చదివేటప్పుడే నాకు ధ్యానం గురించి తెలిసింది. ఆ బోర్డు కూడా అప్పుడే విన్నాను. నాకు ధ్యానం చదివేటప్పుడు అనిపించింది ఆరోగ్యం బాగుంటుందంట. ఎలా చేయాలి అన్న తపన నాలో మొదలైంది. అప్పుడు పేజీలన్నీ తిప్పి చూశాను. లాస్ట్లో ఉంది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పనేది నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఆ విషయం దాంట్లోనే పత్రిజీ సార్ గురించి ఇది ఎవరు చెప్పారు అనేది నాకు డౌట్ వచ్చింది అనమాట. ఎవరు చెప్పారంటే పత్రిజీ సార్ స్టూడెంట్గా ఉన్న రోజుల్లోనే ఇంటర్మీడియట్ క్లాస్ రోజుల్లోనే జ్ఞానం పరిచయం. ఇప్పుడు పత్రి సార్తో ఉన్న అప్పుడేమంటే నాకు చిన్నప్పటి నుంచి క్లాసులు చెప్తా చెప్పాడు. ఏం చెప్పాడంటే కళ్ళు మూసుకోవాలి, ఈ విధానం చెప్పాలి. ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి, మన గమనింపు మధ్యలో ఉండాలి, అక్కడే చూస్తూ ఉండాలి అని చెప్పాడంటే అది ఆ స్టూడెంట్ ఉన్న రోజుల్లో చదువుకుంటా ధ్యానం ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ధ్యానం చేసేటప్పుడు అప్పుడు ఇలా సర్కులంగా తిరగడం, స్వరంగంలో ప్రయాణించడం, ఇటువంటి అనుభవాలన్నీ పొందాను. అలా అప్పుడే ఈ అనుభవాలు వచ్చాయి. ఆ తర్వాత చదువు వదిలేయడం, మళ్ళీ కుటుంబ కారణాలుగా ప్రాపంచ స్థితిలోకి రావడం, అలా ఒక 20 ఏళ్ళు గడిచిపోయి ఈ ధ్యానం గురించిన సబ్జెక్ట్ మర్చిపోయాను పూర్తిగా. అంటే మనం ఎక్కడైతే ఏ పరిస్థితులు అయితే ఉంటామో అదే మనం అవుతాం. అందువల్ల ఏంటంటే అది పూర్తిగా కనుమరుగైపోయింది. అసలు ధ్యానం అనే మారుతుందని కూడా మర్చిపోయింది. అలా 2021 తర్వాత మళ్ళీ ఈ మెడిటేషన్ మార్గంలోకి అడుగుపెట్టాను. ఎలా ద్వారా ఫస్ట్ ఈమె ధ్యానానికి అలా ఇందాక చెప్పింది కదా, చదివి ధ్యానానికి వెళ్ళడం, గురువుకి వెళ్ళాలని చెప్పడం. సరే అలా ఒక నెల రోజులు నేను సతాయిస్తూ ఉన్నాను. ఒక నెల రోజుల తర్వాత ఎలా కరెక్ట్గా ఉందని తీసుకొచ్చిన తర్వాత ఒక బుధవారం సార్ గారికి వచ్చాము. నిన్న జరుగుతూ వచ్చాము. ఇక్కడ ఎవరు లేదంటే ఏం చేయాలి అప్పుడు కింద ఆ పెయింటింగ్ వేస్తూ ఉన్నాను. ఒక పెయింటర్ వచ్చి 18 ఆదర్శ సూత్రాలు రాసినాయి కదా, ఆ సూత్రాలను పెయింటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వచ్చాను. సార్ అప్పుడే ఉన్నాడు. సార్ ఇలా తీసుకొచ్చి ఏడాది కూర్చోబెట్టి మీకు ఎవరు చెప్పారు అని ప్రేమ అడగడం, ఇలా మేము ఈ పూజ తెలుసుకున్నాం, ధ్యానాలకు వచ్చాను సార్ చెప్పడం. ఇక్కడ ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతాయి. అలాగే రేపు ఆదివారం నాటి ఆదివారం మీకు క్లాసులు జరుగుతాయి, అప్పుడు మీకు ధ్యానం గురించి క్షుణ్ణంగా తెలుస్తుంది అని చెప్పాడు. కానీ అప్పుడు